హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఇప్పుడు వచ్చేసరికి మనం సైన్స్లో ఉన్న అబ్జెక్షన్ క్వశ్చన్స్ చూద్దాము. సైన్స్లో ఒక క్వశ్చన్ అయితే నాకు తెలుసండి, ఆప్షన్ ఇన్కరెక్ట్ అని చెప్పి, రాంగ్ అని చెప్పి, అండ్ సెకండ్ క్వశ్చన్ అయితే ఆన్సర్ ఊపిరితిత్తులు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కూడా కరెక్టే, బట్ చాలామంది ఫ్రెండ్స్ అది అవుట్ ఆఫ్ సిలబస్లో ఉంది, సో అబ్జెక్షన్ రైజ్ చేయండి, వీడియో చేయండి మేడం అని అడిగారు. సో అందుకని ఈ క్వశ్చన్ కూడా యాడ్ చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ ఐడి 3922661467. సో మళ్ళీ చెప్తున్నానండి, మనకి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్స్ మాత్రమే మారుతాయి, క్వశ్చన్ ఐడీస్ అందరికీ సేమే ఉంటాయి. సో 18th మార్నింగ్ షిఫ్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ అబ్జెక్షన్ క్వశ్చన్ ఐడీస్ అయితే ఇవేనండి. ఎవరు అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకున్న 18th మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఈ ఐడీస్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అని ఇచ్చారండి, కానీ అబ్జెక్షన్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. అంటే కొంతమంది క్వశ్చన్ ఐడి చెప్తున్నారు, సో అది ఆన్సర్ ఏ క్వశ్చన్కో తెలిస్తే మేము కూడా కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము అని అడిగారు. సో వాళ్ళ కోసం నేను క్వశ్చన్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. జీవనత్రజని స్థాపకాలు అనే క్వశ్చన్ అండి, అంటే ద బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ ఆర్ ఇంగ్లీష్లో. వాళ్ళకి క్వశ్చన్ అర్థమైతే సో దాని ఆప్షన్ ఏంటి అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఆప్షన్స్ ఇంగ్లీష్లో రాయలేదండి, తెలుగులో ఆప్షన్స్ వచ్చేసరికి ఏ రైజోబియం, బి నీలి ఆకుపచ్చ శైవలాలు, సి చిక్కుడు జాతి మొక్కలు, డి ఈస్ట్. దీంట్లో ఏబిసి 3 కరెక్టేనండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము ఏబిసిడి అని ఇచ్చారు. సో ఏబిసి 3 కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్ 3 కరెక్ట్ అండి. సో దీని రిఫరెన్స్ ఎక్కడుంది అంటే 8th క్లాస్ బయాలజీలో 3341 పేజెస్లో దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ ఐడి 3922661469. అబ్జెక్షన్ ఏంటి అంటే ఫ్రెండ్స్ చెప్పారు అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పారండి. సో క్వశ్చన్ ఏంటి అంటే మొసలిలో శ్వాస అవయవాలు, ఇది ఊపిరితిత్తులండి. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కూడా కరెక్టే, దీని ఆన్సర్ కూడా కరెక్టే. అబ్జెక్షన్ మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ అండి. రిఫరెన్స్ ఏంటి అంటే 3rd నుంచి 10th వరకు ఉన్న అకాడమిక్ సైన్స్ బుక్స్లో, మనకి 8th కదండి మ్యాండేటరీ, సో 10th వరకు ఉన్న అకాడమిక్ సైన్స్ బుక్స్లో దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. సో అవుట్ ఆఫ్ సిలబస్ అనే అబ్జెక్షన్ పెట్టండి, వాళ్ళు ఒకసారి చెక్ చేసి యాడ్ చేస్తారు.